కడప నగరంలో ప్రభుత్వ ఆస్తులు, పెద్దల ఆస్తుల పనులు వసూలును గాలికి వదిలేసి కేవలం సామాన్య ప్రజలపై కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కొరడా జులిపించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజమెత్తారు. కడపలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు, ధనవంతుల ఆస్తి, నీటి, వాణిజ్యం, ఖాళీ స్థలాలు, ఇతర పన్ను బకాయిల వసూలును కడప నగరపాలక సంస్థ గాలికి వదిలేసిందని ఆరోపించారు. 2024-25వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల కడప కార్పొరేషన్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు గుంపులుగా వెళ్లి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని క్రమశిక్షణ రాహిత్యంగా కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పన్ను వసూళ్లకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కడప నగరంలో సుమారు 3 లక్షల మేర నివాసయోగ్యమైన గృహాలు, ఇతర ఖాళీ ప్రదేశాలు ఉన్నాయన్నారు. మున్సిపల్ అధికారులు చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో కడప మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు కొందరు అత్యంతగా జులుం ప్రదర్శిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆవేదన. గత 20 రోజుల నుండి కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సామాన్య ప్రజలపై మాత్రమే కొరడా జులిపిస్తున్నారు కానీ ప్రభుత్వ ఆస్తులు, పెద్దల ఆస్తులు, బడాబాబుల ఆస్తుల నుండి మున్సిపల్ కార్పొరేషన్కు కోట్లాది రూపాయల మేర పెండింగ్ పన్ను బకాయిలను వసూలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలు ఆలస్యంగా చెల్లిస్తున్నందుకు పన్నులను దానికి శిక్షగా బదులుగా ప్రభుత్వం కడప మున్సిపల్ కార్పొరేషన్ పెనాల్టీ కింద అదనంగా వడ్డీ వసూలు చేస్తుంది. ఒక తప్పుకు కానీ, ఒక నేరానికి కానీ సహజంగా చట్టపరంగా ఒక శిక్షను మాత్రమే అమలు చేస్తారు. అయితే ప్రస్తుతం కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఒకవైపు పన్నులు చెల్లించినందుకు 2025వ ఆర్థిక సంవత్సరానికి ప్రజల ఇంటి వద్దకు వెళ్ళి వారిని అపఖ్యాతి పాలు చేస్తూ, దౌర్జన్యం చేస్తూ, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల గ్యాంగ్ వలె వ్యవహరిస్తున్నారు. నీటి సరఫరా పైపు లైన్లు కట్ చేస్తాం, శానిటేషన్ నిలిపివేస్తాం, ఇతరత్రా సర్వీస్ ఆపివేస్తామంటూ హెచ్చరించడం, వీధుల్లో గట్టిగా బిగ్గరగా కేకలు వేయడం, సదరు పన్నులు చెల్లించని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ వ్యవహారం, ఈ ప్రదర్శన కేవలం కడప మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కేవలం ఈ విధంగా ప్రవర్తించడాన్ని చట్టం కూడా ఒప్పుకోదు. దీన్ని న్యాయపరంగా కోర్టులో సవాలు చేసేందుకు ప్రజలు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.